అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను వడియాలు పెట్టి చూపెడతాను మీకు. రెండు తీర్ల వడియాలు. మనం ఎప్పుడు బియ్యం అన్నం వండుకొని లేకపోతే రవ్వ విసురుకొని పిండి పట్టించుకొచ్చి బియ్యం దొడ్డు బియ్యం పట్టించుకొచ్చి రేషన్ బియ్యం పట్టించుకొచ్చి పోసుకుంటాం కదా, గట్లనే కానీ నేను ఒకటి కలిపిన ఇంట్లో. ఎట్లా అంటే మరి మీ అందరికి తెలుసు కావచ్చు, నేను చేసేది అయితే చెప్పాలి కదా. ఇగో రేషన్ బియ్యము కడిగి నీడ పుల్లార పోసుకోవాలి. ఇవి కిలో బియ్యానికి ఇగో దీనడు రైస్ కుక్కర్ పావు, దీనడు శాబ్దాన బియ్యం తీసుకొని పట్టించిన. ఇవి సపరేట్ పట్టించిన మిల్లు పోయేటప్పుడు. ఇదొకటి. తర్వాత ఇది కిలో బియ్యం తీసుకున్నా. ఇంట్లో దీనడు పెసరపప్పు కలిపిన, దీనడు శాబ్దాన బియ్యం కలిపిన. అంటే ఇవి పెసరపప్పు వడియాలన్నట్టు, ఇవి మనకు బియ్యం వడియాలి. నేనేం కలిపిన అంటే పొంగడం కోసం మంచిగా ఉబ్బుతాయి కదా శాబ్దాన బియ్యం కలిపిన, టేస్ట్ కోసం దీంట్లో పెసరపప్పు కలిపిన. ఇక నేను వండేది ఎన్ని నీళ్లు పోసుకోవాలి, ఎట్లా పోయాలన్నది వండేటప్పుడు ముద్దలు కాకుండా చెప్తా మీకు. మీకు ఇష్టమైతే గిర్నీకి పోయి పట్టించుకొచ్చుకున్నాడు ఎందుకు, మనకు తెలిసిన ప్రాసెసే కదా. మన అన్నం వండి కూడా పోసుకుంటారు, దానికి కొలత కూడా నీళ్లు చెప్తా నేను. 1 గ్లాసు బియ్యానికి 5 గ్లాసుల నీళ్లు పోసుకోర్రి. రైస్తో వండితే మీరు బియ్యంతో వండితే. మరి ఇప్పుడు పిండి కదా, మనం పిండితోని కొలత ఎట్లా అంటే 1 గ్లాసు పిండికి 4 గ్లాసుల నీళ్లు. మీరు దాంట్లో ఏం కలుపుకుంటారంటే, ఇక మనకు నాడైతే ఇంత ఉప్పు కలిపి ఓమేసి పోసేది. టేస్ట్ కోసం ఈ మధ్యలో నేను ఏం కలుపుతానంటే, ఒక 4-5 ఏళ్ల నుంచి ఇగో మిరపకాయలు, ఇంత అల్లం, గిన్నెని మిరియాలు వేసి కచ్చపచ్చ గ్రైండర్ పడతా. రెండింటికి ఎత్తా ఇది మీరు వేసుకోండి. తర్వాత ఇంత జీలకర్ర, ఇంత ఓమా. ఇక తినటోళ్ళ ఇష్టాన్ని బట్టి నువ్వులు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను వేస్తా, అది మీ ఇష్టం. ఇక నేను వండే విధానం మీకు చూపిస్తా. ఇక బియ్య పిండి 1 గ్లాస్ తీసుకుంటానా, ఇంట్లో పెట్టి చూపిస్తా. ఇది పతాకం బియ్యం ఉన్ను శాబ్దాను పెసరపప్పు కలిపింది గిది. ఇక 1 గ్లాస్ పిండి తీసుకున్నా, ఇంకో దీంట్లో పోసిన. ఇది వేరే, దీనికని అయిపోయింది. ఇగో ఇప్పుడు ఈ పెసరపప్పు కలిపింది చేసుకోండి. పెసరపప్పు మన నోటికి రుచి కూడా మంచిగా ఉంటాయి వడియాలు. మంచిగా నేను చేస్తాను, మంచిగా ఉంటాను, అందుకే మీకు చెప్తాను. పట్టియంగానే మంచిగా ఇంత పావడండి మనకి ఇష్టం. మీరు ఇంకెక్కువనే పోసుకోండి, నేనైతే అట్లా పోసిన. ఇగో ఇది 1 గ్లాసు. ఇక నేను ఇప్పుడు ఈ పిండి పక్కకు పెట్టేస్తా. వీటితో నాకు పని. ఇప్పుడు నీళ్లు కలిపేది మీకు చూపెడతా. ఇప్పుడు దీంతో 4 గ్లాసుల నీళ్ళు అని చెప్పిన. ఆల్రెడీ 2 గ్లాసులు ఇగో ఎసరు పెట్టిన. నీళ్లు మనకు తొందరగా నేను ఇది కలుపుకునే వరకు మీకు చెప్పే వరకు నీళ్లు మసులుతాయని. దీంట్లో 2 పోసిన. ఇంకా 2 గ్లాసులు ఉన్నాయి మనకు. ఇగో ఇప్పుడు కలుపుతా. మీకు డైరెక్ట్ పిండి మనం ఎసట్లా 4 గ్లాసుల ఎసరు పెట్టి పిండి పోసి కలిపితే ముద్దలు అవుతున్నాయి. శాబ్దాన్ని కలిపినాం కాబట్టి ఇంకా గట్టిగా కరగాయి. ఇగో ఇప్పుడు ఇట్లా చూడుండ్రి, 2 గ్లాసులు పోస్తా, ఇంకో గ్లాసు పోస్తాను. ఇగో ఇట్లా కలుపుకోండి. సగం మనం కొలిచిన దాంట్లో సగం ఆపుకొని ఇట్లా పిండిని లూజ్ చేసుకొని పోసుకుంటే ఉండలు కాదు. లేకపోతే కలిపి ఉండలను మనం ఇచ్చగొట్టడానికే టైం సరిపోతుంది. ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఈ పని. ఒకవేళ అన్నం వండి పోసుకుంటే కూడా మీరు నేను చెప్పినట్టు 5 గ్లాసుల ఎసరు పెట్టమన్నా కదా, పెట్టి అన్నం అంతా అయినాక చల్లగా అయినాక ఒకసారి మిక్సీ కూడా పట్టచ్చు, మంచిగా వస్తాయి. మనం పిసికి ఒక గిన్నెలేసి ఇట్లా మెత్తగా పిసుకుతాం కదా, దానికి బదులు మిక్సీ పట్టుకోరు. ఇగో ఇది బియ్యపుది, ఇది పెడతాను. ఇప్పుడు ఇది పెసరపప్పుది. ఇంట్లో 1 గ్లాసు పోసినా ఇగో 2వ గ్లాసు పోస్తాను. సేమ్ ఇది కూడా దాని లెక్కనే కలిపి పెట్టుకోండి. కొంతమంది ఎసట్ల నూనె పోస్తారు, నూనె పోయకండి అమ్మ. ఎందుకంటే ఇవి మనకు చాలా రోజులు నిలువ ఉండేవి కదా, అంత ముక్క వస్తాయి. నూనె పోసుకోవద్దు ఎప్పుడైనా. ఫస్ట్లో కొన్ని 20 ఏళ్ల కింద మేము పోసుకునేది, కానీ ఇక మంచిగా లేదు. పోయకుండా చేసినప్పుడే మంచిగా ఉండేది. మళ్ళీ ఇవి అందులో నేను ఇప్పుడు ఎండకు పెడతలేను, నీడకే చేస్తా. ఫ్యాన్ కిందనే ఉల్లారుతాయి. ఎండకైతేనేమో మనకు పోసినాడును తెల్లారి వరకు ఎండిపోతాయి. అదే నీడకైతే 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. అయినా పర్వాలేదు, ఎందుకంటే మనకు నీడకున్నాయే ముక్క రావు. ఇప్పుడు చూడుండ్రి,
బియ్యమే మనం కడిగి నీడ పోసుకుంటాం కదా, మంచిగా అప్పాలు చేసుకుంటే కూడా ముక్క ముక్క రావద్దని. ఇది కూడా గంతే. ఇక ఇప్పుడు ఇది అయిపోయింది. ఎసరు మసులుతుందా లేదా చూసి ఎసట్లా నేను ఉప్పేసి మీకు చూపిస్తా. ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ పట్టుకొస్తా. ఇప్పుడు నీళ్లు మసులుతున్నాయి. ఇగో ఇప్పుడు నేను ఉప్పు ఎత్తన్నా, ఒక 2 చెంచాలు ఎత్తన్నా, మళ్ళీ తర్వాత టేస్ట్ చేద్దాం. ఇగో దీంట్లో కూడా 2 చెంచాలు ఎత్తాను. ఇప్పుడు వేసినా కదా మసులుతా అంటే, పిండి పోసినాక కూడా ఒకసారి చేతులు వేసుకొని కూడా మనం సైజు చూసి కూడా మళ్ళీ వేసుకోవచ్చు. మన చేతుల పని కదా. ఇప్పుడు ఎసరు మసులుతుంది కదా, మనం కలిపి పెట్టుకున్న పిండి పోతాను, సిమ్ముకు పెట్టిన చూడు మంచిగా 2 గ్లాసులు ఎసరు పెట్టినా, 2 గ్లాసులు కలిపిన, 1 గ్లాసు పిండి సిమ్ముకు పెట్టి కలుపుకొని. ఇప్పుడు ఇది కొంచెం స్టవ్ ఎక్కువ పెడతా. ఇంకా నేను అవి ఇలా జీలకర్ర అది ఇది ఏమి వేయాలి, కొద్దిగా మిడిల్గా పెట్టినా, ఉడకాలి కదా, తుకతుకనద్దా, వేడి పట్టద్దా. మనం పిండి పోసినాక చల్లగా అవుతుంది కదా. ఇగో ఇప్పుడు ఇది కూడా మసులుతుంది పెసరపప్పుది. ఇప్పుడు ఇది పోతాను, సిమ్ముకు పెట్టిన. ఇట్లా ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా కొంచెం స్టవ్ వేస్తా. స్టవ్ను ఊకే అడ్జస్టింగ్ చేసుకోవాలి. నేను మీకు ఎప్పుడూ వంటలు చెప్తూనే ఉంటాను. స్టవ్తోనే పెద్ద మనకు అది ఎంత జల్లి వంట అయినా చేయొచ్చు, ఎంత నిదానంగానైనా చేయొచ్చు. స్టవ్తోని మంటను దగ్గరుండి తక్కువ ఎక్కువ చేసుకుంటా మనం అందియచ్చు ఎంత మందికైనా. అడుగంటుతుంది, జల్లి జల్లి కలుపుకోవాలి. మీకు అంతా 2 ఒకవేళ ఇట్లా చేసుకోవాలనుకుంటే సిమ్ముకు పెట్టుకొని కలుపుకోవాలి. ఇగో ఇప్పుడు ఇది వేడైంది, నేను సిమ్ముకు పెట్టేసిన. ఇగో ఇది కూడా, ఎందుకంటే సాబ్దాన్ బియ్యం పోసినాం కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఇగో ఇట్లా ముద్దలు కడుతుంది, కలపాలి ఎప్పటికీ. దాంట్లో ఇంత దీంట్లో ఇంత ఓం ఎత్తాను, 1 చెంచాడంత. ఇగో దీంట్లో ఇంత వేసిన, జీలకర్ర కూడా ఎత్తా, ఓమా దగ్గుకు అన్నిటికి. ఇది జీలకర్రనేమో జీర్ణానికి 1 చెంచాడు వేసిన. ఇగో దీనికి 1 చెంచా వేసిన. మనం చేసుకునేదే కాబట్టి మంచిగా ఎట్లనైనా చేసుకోవచ్చు. ఇగో నేను పట్టిన పేస్ట్ అల్లం వెళ్ళి మన పచ్చిమిరపకాయలు దాంట్లో ఇంత దీంట్లో ఇంత ఎత్తానా, దీంట్లో ఇంత వేసిన. ఏమన్నా మనకు ఇవి ఇట్లా మిక్సీలా మెదగకుంటుంటే చిన్న రోట్ల దంచేయండి రక్క ముక్క. ఇగో దీంట్లో ఇంత ఎత్తానా, 1 చెంచాడు నువ్వులు, పచ్చి నువ్వులేనా? పచ్చి నువ్వులే ఎంచకుండా మంచిగా కలుపుకోండి. తింటే మస్తు మంచిగా భలే ఉంటాయి. ఒదిక్కు కలుపుతా అంటే ఒదిక్కు అడగంటినట్టు అవుతుంది, అవి ముద్దలు లెక్క అవుతుంది. అప్పుడు ఏం చేయండి, ఇట్లా ఇట్లా అనుకుంటే అయిపోయాయి. చూడుండ్రి మంచిగా చూపెట్టాము. ఇట్లా ఇట్లా చెంచాతో ఇట్లా అంటే అవే ఇచ్చుకపోతాయి. పొడిపిండి పోసిన దానికన్నా అధ్వానం అయితే కాదు. పొడిపిండి పోతే మనం ఇప్పలేము. ఇట్లా చేసుకోండి, నేను చూపించిన కదా, 1 ముద్ద లేకుండా అవుతుంది. అయ్యో సిమ్లో పెట్టుకోవాలి, కొంచెం వేడి కాగానే జల్లి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్కే ఉడికితే మంచిగా నిదానంగా ఉమ్మగిలినట్టు ఉడికితే వడియాలు మంచిగా వస్తాయి, పొంగుతాయి, మంచిగా ఉంటుంది. ఇది కూడా పిండి ఉడకాలి కదా, మనం అన్నం ఉడికినట్టే ఇది కూడా ఉడకాలి పిండి. ఇట్లా పోసి అట్లా దించద్దు, పలుగాయి మంచిగా నీట్గా వస్తాయి. ఇట్లా పొయ్యంగానే ఒకవేళ మనం ఇంకా లూజ్ వండుకొని పోసినాం అనుకో, ఇట్లా చెంచాతోని ఇంకా లూజ్ వండాలంటే ఇంకెక్కువ నీళ్ళు పోయాలి. చెంచాతో పోసుకునేటోళ్ళు అయితే అవి ఇట్లా పలుగుతాయి. అదే పిండి మంచిగా ఉడికితే జిగురు వచ్చి పలగకుంటుంటుంది అప్ప. ఉప్పు గురించి చెప్తాను కదా, ఒకసారి ఇట్లా తీసుకోరు, ఇట్లా తీసుకొని నాకు సరిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు కొలత, 2 ఇట్లా సమానం వేసినా సరిపోయింది. ఇట్లా చూసుకొని ఇగో ఇట్లా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇంత మీరు తక్కువ ఉంటే వేసుకోవాలి, చేయగట్టుకుంటే. అన్నీ చూపించిన, ఉప్పు కూడా టేస్ట్ చేసి ఇట్లా కలుపుకోవాలని చెప్పిన. ఇక ఇప్పుడు మూత పెడతానా, మంచిగా ఉడుకుతుంది. మొత్తం అయినాక దించేటప్పుడు మీకు నేను చూపెడతా. ఇక మూత పెడితే మంచిగా ఉమ్మగిలినట్టు మంచిగా ఉడుకుతుంది. ఉండండి, సిమ్ముకు పెట్టి మన వడియాల పిండి ఎంతవరకు అయిందో మీకు చూపెట్టి దించుతా. మీకు మొత్తం క్లియర్గా చూపించాలి కదా. అడుగు వచ్చింది, లేపుతాను ఇట్లా అన్న కొద్ది గంటతో వస్తుంది కదా. ఇప్పుడు బంద్ చేసుకోరు, ఇక నేనైతే బంద్ చేస్తాను స్టవ్. ఇది అయింది. ఇక ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను. ఇది కూడా గంతే, ఇట్లా కలుపుతా అంటే లేపుతుంది మనకు. దీని గింతే ఎప్పుడు దించుడు ఏంది అనేది మీకు ఒకటి క్లారిటీ ఇచ్చిన. ఇట్లా అయినాక దించుకోరు, మూత పెట్టిన మంచిగా ఉమ్మగిలింది. ఇక దించి
మనం అర్జెంటుగా పోసుకోవాలి, టైం వేస్ట్ కావద్దని అనుకుంటే ఒక బేషన్లో నీళ్లు పోసి ప్యాన్ కింద పెడితే చల్లగా అవుతుంది. మళ్ళీ దించినాక కూడా కొంతసేపు అయినాక ఇట్లా నీళ్ళు జీలకర్ర కొన్ని. ఎందుకో చెప్పన్నా, మన గంజి కదా అంపితే అట్టుకడుతుంది కదా, ఇది కూడా ఉల్లారిపోయి గట్టిగా బిల్ల లెక్క అవుతుంది. పైన నీళ్ళు చల్లితే మెత్తగా ఉంటుంది. ఇప్పుడు తీసుకుపోయి ఫ్యాన్ కింద పెడతా. కొన్ని ఒక గంజి బేషన్లో నీళ్ళు పోసి ఫ్యాన్ కింద పెడతా. నీళ్ళల్లో రెండిట్లలో రెండు. ఇప్పుడు నాకు అర్జెంట్ అవసరం ఉంది కాబట్టి నేను ఇట్లా పెట్టుకున్నా. మీకు ఎవరికన్నా పొద్దున వండుకొని కాసేపు అయినాక పోసుకుంటాం అన్నోళ్ళకు నీళ్ళు అవసరం లేదు. ఇట్లా గిన్నె నీళ్ళు ఇట్లా చల్లితే పిండి అట్టుకట్టది. ఇది కూడా ఒక టిప్పు లాగానే మీకు. ఇక పిండి చల్లారింది, క్లాత్ వేసుకున్నా. ఇక వడియాలు పోతాయి. దీంతోనే పోతా. కవర్తో నాకు సరిగా పోయత్తలేదు, దీంతోనే పోతా. ఏమనికట ఇప్పుడు ఎప్పటి నాటి నుంచి కూడా దీంతోనే. కానీ అందరు కవర్తో పోతారు కదా ట్రై చేసినా కానీ నాకు అత్తలేదు. సరే, ఇగో నీళ్లు చేయి కడుక్కోవడానికి ఒక క్లాత్ ఉండాలి. దీన్ని అవసరం పడతాయి మనకు. ఇది మనం పిండి పెట్టుకునేటప్పుడు కింద పెడితే జారి పడతాం బండకక్కి. ఇట్లా ఒక ప్లేట్ పెట్టుకోండి, కడుక్కుంటే అయిపోతుంది. ఇక ఇప్పుడు నేను ఇట్లా పెడతా. ఇట్లా తీసుకొని మళ్ళీ ఒకసారి చేయి కడుక్కోవాలి. ఇక అప్పుడప్పుడు ఇట్లా చేయి కడుక్కోవాలి. ఇట్లా అతుకోరు చెయ్యి ఉల్లారిపోకుండా. ఎండకు పెట్టేటోళ్ళకైతే ఇట్లాంటి పని చెప్తాయి మనకు. ఒకవేళ ఇంట్లో కూడా ఫ్యాన్ వేసుకొని పెడతాం కదా, ఫ్యాన్ గాడకు కూడా ఉల్లారిపోతుంది. అప్పుడప్పుడు ఇట్లా పైన తీసుకోండి, దగ్గరికి అనుకోండి బట్టలు అని తర్వాత జరుపుకుంటే అయిపోతుంది. ఇక మీరు ఏ షేపులన్నా పోసుకోరు, ఏ యాంగిల్లోనన్నా పోసుకోరు. నేనైతే ఇక రౌండ్గా దింపుతాను. తర్వాత ఎండినాక మనం చిన్నగా ఉంచుకోవచ్చు, అట్లనే ఉంచుకోవచ్చు, మన ఇష్టం అది. మీరు చక్రాల లెక్క మన ఏంటి వడియాల లెక్కనన్నా పోసుకోండి, సుట్లు లేకుంటే ఇగో ఓపికలో ఉన్న ఎట్లా పోతారు చెప్పన్న. బాగా పోసుకుంటే ఇక ఇట్లా పోతారు, అది కూడా చూపితపాటు. ఎట్లయితే ఏంది కానూనెలో కాల్చేటి అయినా అందులో పడ్డోడు లేవడా అనుకుంటూ ఎవరన్నా హెల్ప్ చేస్తే ఇట్లా పోతారు, జల్లి రావాలి. ఇక మన కోసం నిదానంగా నీట్గా పోయమంటే ఎవరు పోతారు, ఇష్టం ఉన్న యాంగిల్లో పోయమంటే ఇట్లా కూడా పోసుకుంటారు. ఇది కూడా వడియమే కదా. ఎట్లయితేనేమి చెప్తానా మీకు. ఇక ఓపిక ఉండి కొన్ని పోసుకుంటే మనం చుట్టుకుంటే అయిపోతుంది. పిల్లలు ఇష్టపడాలి, పిల్లల కోసం అని. ఇవి స్నాక్స్ లాగా కూడా ఇంటికి వచ్చినాక వేయించి పెట్టచ్చు. ఊకే పెట్టద్దు, ఆయిల్ కదా. ఎంతైనా మనం సాబ్దాన్ బియ్యం పోసినాం కాబట్టి కొంచెం నూనె వీర్చుకుంటుంది. ఇవి ఉబ్బుతాయి మంచిగా. కొన్న వడియాల వేరం ఉబ్బుతాయి. బట్ట వేస్ట్ కావద్దు అని అనుకుంటే ఇట్లా పోసుకోవచ్చు మనం. కారపూస గొట్టాలతోనే మంచిగా వస్తాయి. ఇంత కవర్లు అంటారు కానీ అది జారిపోతుంది అటింత ఇటింత మంచిగా వస్తుంది. ఇవి అచ్చుడు కూడా చూడు మనం పెట్టిన ఎసరకు ఎంత నీట్గా వస్తున్నాయి. వెనకటి నుంచి పోసేది ఇదే ప్రాసెస్ కాబట్టి అట్లనే చూపించిన. అప్పుడు ఇంకా మేము తెలియక ఎండలో పోస్తాము. మంచం మీద గిట్లనే బట్ట వేసి పోసేది. ఇప్పుడు ముక్క వస్తున్నాయి. మళ్ళీ ఇంకొకటి అందులో నూనె కూడా పోసేది తెలియక. ముక్క వస్తున్నాయి. ఇప్పుడు మనకు ఒక 6-7 నెలలు కాగానే ముక్క వచ్చేది. ఇట్లా బాగాలేదనుకొని ఇక నూనె బంద్ చేసినాము. నీడ పోసుడు మొదలు పెట్టినాయి. నేను కూడా అందరం చాలామంది ఇప్పుడు నీడకే పోసుకుంటాను. మళ్ళీ కవర్లలో పోస్తాను కానీ కవర్లలో పోసుకోవద్దు. ఇక బట్టనే నయం మనకు. కవర్ వాడొద్దు అనబట్టి లేనిపోని రోగాలు అనబట్టి అందుకే బట్టనే నయం. ఇవి ఎండినాక కూడా మనం కొన్ని నీళ్లు చల్లి బట్టను మర్రేసి కొన్ని నీళ్లు చల్లి తీసుకుంటే మంచిగా వస్తాయి. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి, కలర్ బట్ట మాత్రం ఏది వేయద్దు వడియాలకు. కలర్ అంటుతుంది. తెల్లటిగా వేసుకోండి. నేను అన్ని అయినాక మీకు మళ్ళీ ఒకసారి ఇక చూసిండ్రు కదా పోసుడు అయితే అయింది. ఇక ఈడి వరకు అన్నీ ఈ మన పెసరపప్పు కలిపినాయి. ఇక ఈ నుంచి బియ్యమును సాబ్దాను కలిపినాయి. పిండి పట్టించుట్లా బియ్యంలా ఎంత పప్పు ఎంత సాబ్దాను కలపాలో మీకు చెప్పిన క్లారిటీగా. అట్లా పట్టించుకొచ్చుకొని మీకు ఎంత చెయ్యాలని అనుకుంటే ఎంత ఓపిక ఉంటే అంత పిండి అట్లా గిలాసులతో నేను చెప్పిన కొలత తీసుకొని నీళ్ళు చేసుకొని ఇక ఇట్లా పోసుకోండి. ఇవి ఫ్యాన్ కడితే ఉల్లార పెడతా. ఒక 2-3 రోజులైతే ఉల్లారాలి. ఇలా చేసినా రేపు ఎల్లుండి దాకా ఆవల ఎల్లుండి మళ్ళీ మీకు వడియాలు పోసి 3 రోజులు అవుతుంది. ఇవాళకి 3 రోజులు. ఇక మీకు తీసి ఎట్లా ఎండినాయో ఎట్లా తీసుడో చూపిస్తా.
ఇప్పుడు ఇట్లా రావనుకో ఎరుగుతున్నాయి, మనకు బిల్లలు రావాలని అనుకుంటే, ఒకవేళ అత్తే ఏం లేదు రాకపోతే మీకు ఒకటి చెప్తా చిట్కా లాగానే. ఇప్పుడు ఇట్లున్నాయి. ఇంకో కొన్ని అయితే మనం ఈ పోసిన ఇంకా సన్నం వస్తే అతుకుపోతాయి. ఇవంటే కొంచెం లావు ఉన్నాయి. పిండి లూజ్ ఉండి సన్నగా పోతే బట్టకి అతికిపోతాయి, రావు. అసొంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇవి నాకు అత్తన్నాయి పర్వాలేదు, రానప్పుడు ఏం చేయాలి, గిట్ల బట్ట మర్రేసి గిట్ల నీళ్లు చల్లుకొని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అట్లా ఉంచితే ఈ నాని ఇది బట్ట నాని ఇవి కూడా నానినట్టయి ఉట్టిగానే లేచేస్తాయి. ఇట్లా వస్తాయి, తిరగాయి అన్నట్టు. మనకు బిల్లలు రావాలి అని అనుకున్నప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసినాక కూడా మీరు ఒకసారి మళ్ళీ గాలికి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో వేసి, ఒక తాంబూలంలో షాట్లను దేంట్లోనో ఒక దాంట్లో వేసి గాలికి 1 రోజు 2 రోజులు పెట్టుకొని స్టోరేజ్ చేసుకోండి. కాల్చి ఇవి ఎట్లా పొంగుతున్నాయో చూపిస్తా మీకు. కాల్చి చూపిస్తా మీకు నేను చేసిన వడియాలు. సిమ్ముకు పెట్టిన, నూనె కారినాక ఒకసారి సిమ్ముకు పెట్టుకోవాలి ఇక, లేకుంటే మాడిపోతాయి. చూసినరా ఎట్లా పొంగుతాను కదా. మనం సాబ్దాని బియ్యం కలిపినాం కదా. ఇంట్లో 2 తీర్లు ఉన్నాయి. మీకు పెసరపప్పు ఉన్నది, తర్వాత మనం మామూలుగా బియ్యం సాబ్దాని 2 వడియాలు కలిపిన. ఎండాకాలంలో చేసి పెట్టుకున్నాం అనుకో, ఇక మనకు 6 నెలల దాకా డోకలేదు. మళ్ళా తర్వాత ఉడికినాకనైనా ఇట్లా నీడకు చేసుకున్నాడే కదా, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక ఇవి ఇంట్లో నీడకు ఉల్లారబెట్టినాయి ఫ్యాన్ కింద. అయ్యో నీడకు ఉల్లారితే ఎట్లా ఉంటాయో, పొంగయో అని అనుకుంటారు కదా, అదేం లేదు. ఇక గిట్ల అయితే అయినాయి. ఇక బంద్ చేస్తానా. సూపర్ ఉన్నాయి. ఇక ఇవే నేను పిల్లలకు పెట్టి పంపుతా, నేను చేసుకుంటా. మేము బాగా ఎక్కువ తినం, మళ్ళీ వీళ్ళు అత్త అడుగుతారు కదా, చిన్న పిల్లలు అంచుకు అడుగుతారు, పప్పుచారు అంచులకు దేనికోదానికి. ఏవో ఇట్లా అయినాయి. ఇంత మంచిగున్నాయి. కారం అల్లం ఏమైనా వేసిన నువ్వులు, తర్వాత ఇంకేం వేసిన ఓమా, జీలకర్ర, ఉప్పు కరెక్ట్ సరిపోయింది. ఇక చేసుకున్నాడు ఇక మీ ఇష్టం. ఇట్లనైతే చేసిన పెట్టిన వడియాలు మీకు నచ్చినట్టయితే చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.